మనతో ఇప్పుడు బీజేపీ లీడర్ గిరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాము. మరి ఈ మీటింగ్‌కి గల కారణాలు ఏంటి? మరి ఫ్యూచర్‌లో బీజేపీ పార్టీ వస్తే ఎలా ఉంటుంది అనేసి. సార్ నమస్తే సార్. అంటే బీజేపీ పార్టీ వస్తే ఎలా ఉంటుంది? ఈ మీటింగ్‌కి గల కారణాలు ఏంటి సార్? నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు మళ్ళొక్కసారి మోడీ గారిని గెలిపించి మళ్ళీ అభివృద్ధి పథంలో ఈ దేశాన్ని నడిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా మే 13వ తారీఖు రోజు జరిగే ఎలక్షన్స్లో విజయం సాధించాలని ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సభ బ్రహ్మాండంగా జరిగింది, విజయవంతమైంది. ఫ్యూచర్‌లో ఇప్పుడు బీజేపీ వస్తే ఎలా ఉంటుంది సార్? ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అన్ని రంగాలు అంటే రోడ్స్ అనుకోండి, రైల్స్ అనుకోండి, తర్వాత ఎయిర్పోర్ట్స్ అనుకోండి, విద్య, ఉద్యోగం, ఉపాధి అన్ని రకాలుగా ఈ దేశంలో పేదలు అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విద్యా ఉద్యోగ అవకాశాలు దొరికాయి. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మోడీ గారి నాయకత్వంలో యువతకు ఉపాధి దొరుకుతుంది, రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా మహిళలకు ఏదైతే సామాజిక భద్రత కల్పించే విధంగా మోడీ గారు ఆలోచనలో ఉంది. కాబట్టి ఈ దేశంలో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన వారు ఎవరు అంటే మోడీ గారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి స్థాయిలో తీసుకోవడంతో మహిళలు అనుకోండి, యువత అనుకోండి, రైతులు అనుకోండి, కార్మికులు అనుకోండి, కర్షకులు అనుకోండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిండ్రు. రాబో రోజుల్లో కూడా ఈ దేశం మరొకసారి ఈ యొక్క ప్రజలు మోడీ గారికి ఓటేసి ఈ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.